అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 21 సుదర్శన చక్ర పూజా విధి 22 హయగ్రీవ పూజనా విధి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు సుదర్శన చక్ర పూజా విధి సూతుడు సౌనకాది మహామునులకు శివుడు విష్ణువుతో ఇలా అన్నాడని చెప్పసాగాడు. ఓ శంఖ గదాధర, గ్రహదోషాలు, రోగాదులు, సర్వకష్టాలు వినష్టము లవ్వాలంటే ఏ పూజను చేయాలి? పరమశివ, నీవడిగిన దానికి సమాధానం సుదర్శన పూజ. ఈ పూజకి ముందు సాధకుడు స్నానం చేసి హరిని పూజించాలి. తరువాత తన నిర్మల హృదయ కమలంలో ఆ సుదర్శనాయుధిని నిలుపుకుని ధ్యానించాలి. ఆ తరువాత ఒక మండలాన్ని నిర్మించి అందులో శంఖ, చక్ర, గదా, పద్మ భూషణుడైన కిరీటి భగవానుడైన విష్ణుదేవుని ఆవాహన చేసి గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాది వివిధోపచారాలతో పూజించాలి. పూజ చివరల్లో మూలమంత్రాన్ని 108 మార్లు జపించాలి. హే రుద్రదేవ, మూలమంత్రమిదివరకే చెప్పబడింది కదా. ఆ మంత్ర జపం తరువాత సర్వ వ్యాధి దోష కష్ట వినష్టకమైన ఈ సుదర్శన స్తుతిని శ్రద్ధగా పఠించాలి. నమః సుదర్శనాయవ సహస్రాదిత్యవర్చసే జ్వాలామాలా ప్రదీప్తాయ సహస్రారాయ చక్షుషే సర్వదుష్ట వినాశాయ సర్వపాతకమర్దినే సుచక్రాయ విచక్రాయ సర్వమంత్ర విభేదినే ప్రసవిత్రే జగద్ధాత్రే జగద్విధ్వంసినే నమః పాలనార్ధాయ లోకానాందుష్టాసుర వినాశినే ఉగ్రాయ చేవ సౌమ్యాయ చండాయ చ నమో నమః నమశ్చక్షుః స్వరూపాయ సంసార భయభేదినే ఆయ మాయా పంజర భేత్రే చ శివాయ చ నమో నమః గ్రహాతిగ్రహరూపాయ గ్రహాణాం పతయే నమః కాలాయ మృత్యవేచేవ భీమాయ చ నమో నమః భక్తానుగ్రహదాత్రే చ భక్తగోప్తే నమో నమః విష్ణురూపాయ శాంతాయ చాయుధానాంధరాయ చ విష్ణుశస్త్రాయ చక్రాయ నమో భూయో నమో నమః. ఈ స్తోత్రాన్ని వేరేగా చదివినా వచ్చే ఫలం ఇలా ఉంటుంది. ఇతి స్తోత్రం మహత్పుణ్యం చక్రస్య తవ కీర్తితం యః పఠేత్ పరయా భక్త్యా విష్ణులోకం సగచ్చతి. చక్రపూజా విధిమ్యశ్చ పఠేదృద్రజితేంద్రియః ఆయ సపాపం భస్మసాత్ కృత్వా విష్ణులోకాయ కల్పతే. ఆచారం 33:7-16. ఈ విధంగా ఇది విష్ణులోక ప్రాపకం. అధ్యాయం 33. హయగ్రీవ పూజనా విధి. సూతుడు సౌనకాది మహామునులకు విష్ణువు శివునికి ఇతర దేవతలకు ఉపదేశించిన హయగ్రీవ పూజను ఇలా వినిపించసాగాడు. హయగ్రీవ పూజకు మూలమంత్రం పరమపుణ్యాశాలి, సకల విద్యలను ప్రసాదించేది. ఓంకారయుక్తం. అది ఇది. ఓం సౌం క్షాం శిరసే నమః. ముందుగా ఎప్పటివలనే మంత్రాలతో అంగన్యాసం కరన్యాసం చేయాలి. ఈ మంత్రాలిది వడకే ఇవ్వబడ్డాయి. అయినా అనుబంధం 5లో చూడవచ్చు. హయగ్రీవుడు శంఖం వలె, కుంద పుష్పం వలె, చంద్రుని వలె శ్వేతవర్ణుడు. ఆయన దేహకాంతి కమలనాడతంతు రజత ధాతుకాంతితో సమానంగా ప్రకాశిస్తుంటుంది. 4 చేతులలో శంఖ, చక్ర, గదా, పద్మాలు ఆవు పాలలాగా కోటి సూర్యప్రభలను విరజిమ్ముతుంటాయి. ఈ సర్వవ్యాపి అయిన దేవత ముకుట, కుండల, వనమాల సుశోభితుడై సుదర్శనయుక్తుడై సుందరధరః సవ్యాపిత కపోలాలను కలిగి పీతాంబరధారియై మంగళ స్వరూపుడై ఉంటాడు. ఈ స్వామిని, అన్ని దేవతలను తనలోనే కలిగిన ఈ విరాట్ దేవుని సాధకుడు తన మనసులో భావించుకుని అంగమంత్రాలతో మూలమంత్రంతో న్యాసం చేయాలి. తరువాత మూలమంత్రంతోనే శంఖ, పద్మాదుల మంగళమయ ముద్రలను ప్రదర్శించాలి. తరువాత హయగ్రీవాసనానికి దగ్గరలో ఉన్న ఇతర దేవతలను ఆవాహన చేయాలి. ఈ మంత్రం ఓం హయగ్రీవాసనస్య ఆగచ్చత చ దేవతాః. తరువాత ఒక స్వస్తిక లేదా సర్వతోభద్ర మండలంలో ఆ దేవతలను పూజించి ద్వారంలో ధాతను విధాతను పూజించాలి. తదనంతరం సమస్త పరివారాయ అచ్యుతాయ నమః అనే మంత్రంతో మండల మధ్యంలో విష్ణు భగవానుని పూజించి ద్వారమందు గంగా, మహాదేవులను, శంఖ, పద్మ, నామక నిధులను, అగ్రభాగంలో గరుడుని, మధ్యభాగంలో ఆధారశక్తిని పూజించాలి. ఈ మంత్రాలన్నీ ఇదివరకే చెప్పబడ్డాయి. అప్పుడు కూర్మ, అనంత, పృథ్వీ దేవతలను పూజించి ఆగ్నేయంలో ధర్ముని, నైరుత్యంలో జ్ఞానాన్ని, వాయవ్యంలో వైరాగ్యాన్ని, ఈశాన్యంలో ఐశ్వర్యాన్ని పూజించాలి.
ఆ తరువాత క్రమంగా పూర్వాది దిశల్లో అధర్మ, అజ్ఞాన, అవైరాగ్య, అనైశ్వర్యాలను కూడా అర్చించాలి. మండల మధ్యంలో సత్వ రజస్తమో గుణాలను, అక్కడే కంద, నాళ, పద్మాలను విద్యుక్తంగా పూజించాలి. అక్కడే అర్క, సోమ, అగ్ని మండలాలను కూడా పూజించాలి. విమలాది శక్తులు 9 తూర్పుతో మొదలుపెట్టి క్రమంగా అన్ని దిక్కుల్లో వారి వారి మంత్రాలతో శ్రీధర పూజానావిధిలో వలనే పూజించాలి. తరువాత ఒక మంగళమయ ఆసనాన్ని స్నాన, గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాదులతో పూజించి దేవాధిదేవుడు భగవానుడునైన హయగ్రీవుని ఆవాహనం చేసి న్యాసం కూడా చేయాలి. ధ్యానం చేసుకుని శంఖచక్రాది మంగళముద్రలను ప్రదర్శించాలి. తరువాత పాద్య, అర్ఘ్య, ఆచమన, స్నానాలను ప్రదానం చేయాలి. వస్త్ర ప్రదానం ఆచమనానికి ముందు చేయాలి. సుందరయజ్ఞోపవీతాన్నివ్వాలి. తరువాత భైరవదేవుని మూలమంత్రంతో ఆహ్వానించి పాద్యాదులను సమర్పించి విధివత్తుగా పూజించాలి. తరువాత శుభదాయిని, ఐశ్వర్యప్రదాత్రి అయిన లక్ష్మీదేవిని పూజించాలి. తరువాత నలుదిక్కులలో ఇలా: తూర్పులో ఓం శంఖాయ నమః, దక్షిణంలో ఓం పద్మాయ నమః, పడమట ఓం చక్రాయ నమః, ఉత్తరంలో ఓం గదాయ నమః అని ఉచ్చరిస్తూ ఆయా వస్తువులను అర్చించాలి. తరువాత అదే దిక్రమంలో ఓం ఖడ్గాయ నమః, ఓం ముసలాయ నమః, ఓం పాసాయ నమః, ఓం అంకుశాయ నమః అనే మంత్రాలతో ఆయా ఆయుధాలని వాటి మధ్యలో ఓం ససరాయ ధనుషే నమః అనే మంత్రంలో విల్లములను స్థాపించి పూజించాలి. అదే క్రమంలో ఓంకారమును, యను, నమఃను పెట్టి శ్రీవత్స, కౌస్తుభ, వనమాల, యై, పీతాంబరాలను పూజించి మరల శంఖాధిధారి అయిన హయగ్రీవస్వామిని అర్చించాలి. అనంతరం బ్రహ్మ, నారద, సిద్ధ, గురు, పరగురు, గురు పాదుకలను క్రమంగా ఈ విధంగా ఓం బ్రహ్మణే నమః, ఓం నారదాయ నమః, ఓం సిద్ధాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం పరగురుభ్యో నమః, ఓం గురుపాదుకాభ్యాం నమః అనే మంత్రాలతో పూజించాలి. ఇప్పుడు తూర్పు దిక్కుతో మొదలెట్టి ఇంద్రాది దిక్పాలకులను, ఊర్ధ్వ అధో దిశలలో బ్రహ్మను, అనంతుని ఈ మంత్రాలతో పూజించాలి. ఓం సవాహనాయ సపరివారాయ అనే ఉపసర్గను అందరికీ చేరుస్తూ ఇంద్రాయ నమః, అగ్నయే నమః, యమాయ నమః, నిరుతయే నమః, వరుణాయ నమః, వాయవే నమః, సోమాయ నమః, ఈశానాయ నమః, బ్రహ్మణే నమః, అనంతాయ నమఃలతో ఆయా దేవతలందరినీ పూజించాలి. పిమ్మట ఓం వజ్రాయ నమః, ఓం శక్తయే నమః, ఓం దండాయ నమః, ఓం ఖడ్గాయ నమః, ఓం పాసాయ నమః, ఓం ధ్వజాయ నమః, ఓం గదాయే నమః, ఓం చక్రాయ నమః అనే మంత్రాలతో ఆయుధాలను, ఓం పద్మాయ నమః అనే మంత్రంతో పద్మాన్ని, ఈశాన కోణంలో ఓం విశ్వక్సేనాయ నమః అనే మంత్రంతో ఆయనని పూజించి అనంతరం అనంతుని మరల అర్చించాలి. పిమ్మట హయగ్రీవుని మూలమంత్రంతో సర్వోపచారాలతో మరల పూజించి ప్రదక్షిణ మరల యథాశక్తి మూలమంత్ర జపాన్ని చేసి దానిని ఆయనకే అర్పించి ఇలా స్తుతించాలి. ఓం నమో హయశిరసే విద్యాధ్యక్షాయ వై నమః, నమో విద్యాస్వరూపాయ విద్యాదాత్రే నమో నమః, నమః శాంతాయ దేవాయ త్రిగుణాయాత్మనే నమః, సురాసుర నిహంత్రే చ సర్వదుష్ట వినాశినే, సర్వలోకాధిపతయే బ్రహ్మరూపాయ వై నమః, నమశ్చేశ్వర వంద్యాయ శంఖచక్రధరాయ చ నమ ఆద్యాయ దాంతాయ సర్వసత్వ హితాయ చ త్రిగుణాయ గుణాయేవ బ్రహ్మ విష్ణు స్వరూపిణే కర్తే హర్రే సురేశాయ సర్వగాయ నమో నమః. ఆచార 34:50-54 ఈ విధంగా స్తుతించి సాధకుడు తన మనః కమల మధ్యంలో శంఖచక్రగదాధారి కోటి సూర్యకాంతి ప్రభుడైన ప్రభువు సర్వాంగ సుందరుడు అవినాశియగు మహేశునికే ఈశుడు దేవాధిదేవుడు పరమాత్మేగు హయగ్రీవుని నిలుపుకుని ధ్యానం చేయాలి. హే ఫాలలోచన, ఈ పూజను గూర్చి చదివిన వారికి పరమపదం ప్రాప్తిస్తుంది. అధ్యాయం 34. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 21. సుదర్శన చక్ర పూజా విధి. 22. హయగ్రీవ పూజనా విధి. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.